గుమగుమలాడే చికెన్ బిర్యానీ చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా అయిపోతుంది, కష్టపడే పనే లేదు. ముందుగా మనం వేడి నీళ్ళు రెడీ పెట్టుకోవాలి, అట్లానే బియ్యం కడిగి పెట్టుకోవాలి. ఇవి బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకు, షాజీరా, పట్ట, లవంగ, ఇలాచి వేసేసి అవి వేగిన తర్వాత పొడుగ్గా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత పచ్చిమిర్చి పుదీనా పేస్ట్, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, అట్లానే బిర్యానీ మసాలా అది కూడా వేసేసి బాగా కలిపేసి ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న బియ్యం, 1 కేజీ బియ్యం వేస్తే 1 లీటర్ వేడి నీళ్ళు కూడా పోసేసేయాలి. ఇందులోనే సాల్ట్ వేసేయాలి టేస్ట్కి సరిపడా. అలాగే ఒక అరచెక్క నిమ్మరసం కూడా పిండేయాలి. సాల్ట్ వేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువ కాకుండా చూసుకో. ఆ తర్వాత మసాలా పట్టించి ఉడికించి పెట్టుకున్నటువంటి చికెన్ మొత్తం ఆ రైస్లో వాటర్ ఇంకిపోయిన తర్వాత చికెన్ కలపాలి, గుర్తుపెట్టుకో. బాగా కలిపేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించి ఆ తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి చల్లి స్టవ్ ఆఫ్ చేసేయడమే.